విక్రమ్, నీకు గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఎవరది? స్వామి నమస్కారం. కాపాడండి, కాపాడండి మాత. నీ ఆశీర్వాద బలంతో నేను అనుకున్నది సాధిస్తాను మాత, సాధిస్తాను. ఏ ఆశయంతో నువ్వు జీవిస్తున్నావో ఆ వీర ఖడ్గం ఇప్పుడు బయటికి రాబోతోంది. మర్యాదగా వాటిని ఇస్తావా లేదా? ఇవ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా వాటిని నీకు అందనివ్వను. అయ్యి బాబాయ్, దారుణం జరిపోయింది. అయ్యి బాబాయ్, అయిపోయింది. అమ్మా జగజ్జనని, నీకిది న్యాయమా? మా కులదేవతమైన నిన్ను చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాను. అలాంటిది నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్నయ్యని బలి తీసుకున్నావు. పసుపు పారాణి ఆరక ముందే నా ఐదోతనాన్ని పోగొట్టావు. ఎందుకు? నేనేం పాపం చేశాను? నా కారణంగా అన్న భర్త ప్రాణాలు ఎందుకు బలి తీసుకున్నావు? మనిషి ప్రాణాల్ని ఇష్టంగా బలి తీసుకునే నీకు నా ప్రాణాన్ని కూడా అర్పిస్తాను. అన్నదేహానికి భర్తతల, భర్తదేహానికి అన్నతల అతికించింది. విక్రమార్క మహారాజా, ఇప్పుడు వాళ్ళిద్దరిలో మదన సుందరి ఎవరిని భర్తగా స్వీకరించాలో చెప్పగలవా? నానమ్మ, విక్రమార్కుడు బేతాళుడికి ఏం ఆన్సర్ చెప్పాడో చెప్పు నానమ్మా. బామ్మ, మదన సుందరి భర్త విశారదుడా వీరకేశుడా? విక్రమార్కుడు ఏం చెప్పాడు? నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. విక్రమార్క మహారాజు కూడా దీనికి సమాధానం చెప్పడానికి సమయం తీసుకున్నాడు. కాని తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే తల వేయి ముక్కలైపోతుందని భేతాళుడు చెప్పాడు కదా. నానమ్మ, తెలిసిందే చెప్పి టైం వేస్ట్ చేస్తున్నావు. విక్రమార్క మహారాజు ఏం చెప్పాడో అది చెప్పు. చెప్తాను. ఓ బేతాళ, మదన సుందరి క్షణికానందంలో చాలా పెద్ద తప్పు చేసింది. కాళికాదేవి ప్రసాదించిన వరం ఆమెకు ఆనందంతో పాటు ఆందోళన కూడా కలిగించింది. ఆ కంగారులో అన్న వీరకేశుడి మొండానికి భర్త విశారదుడి తల అతికించింది. అలాగే భర్త విశారదుడి మొండానికి అన్న వీరకేశుడి తలనతికించింది. ఇప్పుడు వారిరువురిలో ఎవరిని తన భర్తగా స్వీకరించాలో తెలియని అయోమయ స్థితికి లోనయ్యింది. బేతాళ, 8 జానల మానవ శరీరంలో అత్యంత ప్రధానమైనది శిరస్సు. శిరస్సు లేని మొండెం కళేబరంతో సమానం. చూసేది, మాట్లాడేది, వినేది, ఆలోచించేది శిరస్సే. కాబట్టి మొండెం అన్న వీరకేశుడిదైనా శిరస్సు విశారదుడిది కావడం వలన అతడే మదన సుందరికి తగిన భర్త. శభాష్ విక్రమార్క మహారాజా, నీ తెలివితేటల్ని అభినందిస్తున్నాను. కానీ నీ మౌనవ్రతానికి భంగం వాటిల్లటం వలన నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను. విక్రమార్క మహారాజు ది గ్రేట్. బామ్మ, తర్వాత ఏమేం చెప్పు. నేను చెప్తా. చెప్పు. విక్రమార్క మహారాజు మాట్లాడకూడదు కదా, అయినా మాట్లాడాడు. మళ్ళీ బేతాళుడు చెట్టు మీదకి వెళ్ళిపోయి వేలాడుతున్నాడు. విక్రమార్కుడు వెళ్ళి ఆ తాడును కట్ చేశాడు. బేతాళుడిని భుజం మీద వేసుకొని నడుస్తున్నాడు. మళ్ళీ బేతాళుడు కథ స్టార్ట్ చేశాడు. కరెక్టా? కాదు. బామ్మ, నువ్వు చెప్పు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి భట్టి వచ్చాడు. భట్టియా?
ఇంద్రాది దేవతలు మెచ్చిన అరివీర భయంకరుడివి, భూమండలాధీశుడివి, నీకీ దుస్థితేంటి? క్రిమికీటకాలతో, విషసర్పాలతో దుర్గంధ భూయిష్టమైన ఈ శ్మశానంలో ఒంటరిగా ఈ బేతాళుణ్ణి మోసుకుంటూ తిరగాల్సిన పరిస్థితేంటి? అన్నా, నా మాట విను. నువ్వు లేని అంతఃపురం వెలవెలబోతోంది. వెళదాంరా. అష్టైశ్వర్యాలతో రాజ్యాన్ని పాలిస్తూ ఉద్యానవనంలో విహరిస్తూ హంసతూరికా తల్పంపై పవళించే విక్రమార్క మహారాజు భూతప్రేత పిశాచాలకు నిలయమైన ఈ శ్మశానంలో ఒంటరిగా దిక్కులేనివాడిలా తిరగటం చూస్తుంటే నా మనసు విలవిలలాడిపోతోంది. సోదరా భట్టి, మన ఒప్పందం ప్రకారం 6 నెలల దేశాటనలో భాగంగా జ్ఞానశీలుడికి నేనిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తా. ఆడిన మాట తప్పాడన్న అపఖ్యాతి మనకొద్దు. భట్టి అన్న, మన పాలనలో ప్రజలు సుఖశాంతులతో విరాజిల్లాలనేదే మన ధ్యేయం. నీ శక్తి సామర్థ్యాల మీద మాకా నమ్మకం ఉంది. వెళ్ళు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. అన్నా, ఇదేనా నీ తుది నిర్ణయం? ముమ్మాటికి ఇదే. వెళ్ళు భట్టి, మన ప్రజల క్షేమమే మనకు రక్ష. అన్న, కట్టుబట్టలతో వచ్చేసిన నీకు అవసరమైన వాటిని తీసుకొచ్చాను. బామ్మ, పాపం విక్రమార్కుణ్ణి చూసి బట్టి చాలా ఫీల్ అయ్యాడు కదా. మరి అన్నయ్య ఒంటరిగా శ్మశానంలో తిరుగుతుంటే ఏ తమ్ముడైనా ఫీల్ అవడా? ఏనానమ్మా? అవునమ్మా, చాలా కష్టం. అందులోనూ భూమండలాన్ని పరిపాలించే మహారాజు విక్రమార్కుడు అలా బేతాళుని భుజాన వేసుకుని శ్మశానంలో తిరగడం చూసి భట్టి తట్టుకోలేకపోయాడు. సరే, ఇప్పుడు మీ ఇద్దరినీ నేను ప్రశ్న అడుగుతాను. ఏంటి బామ్మ? మహారాజు విక్రమార్కుడు శ్మశానంలోకి ఎందుకొచ్చాడు? బేతాళుణ్ణి జ్ఞానశీలుడికి అప్పగించడానికి వచ్చాడు. ఆ బామ్మ, ఇప్పుడు ఆ దుర్మార్గుడు ఎక్కడున్నాడు? చెప్తాను. జై కాళీమాత, జై జగజ్జనని మాత. ఆ విక్రమార్కుడు భేతాళుణ్ణి వశపరుచుకోవాలి, విజయంతో తిరిగి రావాలి. మాత, నీ కరుణా కటాక్ష వీక్షణాలతో బతుకుతున్న నీ భక్తుణ్ణి, నా మనోభీష్టం నీకు తెలుసు. భేతాళుడు నా వశమైన మరుక్షణమే విక్రమార్కుణ్ణి నీకు బలిస్తాను. వాడి శిరస్సును ఖండించి నీకు కానుకగా సమర్పిస్తాను. అతని వద్ద ఉన్న మణిమయ రత్న ఖచ్చిత వీర ఖడ్గాన్ని, 32 సాలబంజికలతో కూడిన సింహాసనాన్ని నా స్వాధీనం చేసుకుంటాను. ఈ సువిశాల సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజులా పరిపాలిస్తాను. అనుగ్రహించు మాత, అనుగ్రహించు, అనుగ్రహించు, అనుగ్రహించు మాత. నాన్నమ్మ, ఆ తర్వాత ఏమైంది? రేపు చెప్తాను. అది కాదు రంగయ్య, ఈ పిల్ల యాడికేందు 2 రోజుల నుంచి కనపట్లేదేంటి? నాకు మాత్రం ఏం తెలుసు పెద్దయ్య, ఈ గూడు వదిలేసి పోయిందేవో. ఓ పెద్దయ్య, ఏంద్రా పెట్టే బేడాన్ని గుడిసెలోనే ఉన్నాయి పెద్దయ్య. ఏంద్రా నువ్వు చెప్పేది? అవును పెద్దయ్య, ఆ పిల్ల ఈ ఏడా ఉండే ఉంటది. ఎలా ఈ పిల్ల కొండ మీదకి పోయిందేవో, వాళ్ళ బావలాగా మాయమైపోయిందేవో. ఓహో, అట్టగంటావా? అది కాదు పెద్దయ్య, ఒకవేళ వాళ్ళ నాన్న ఎత్తుక్కుంటూ వెళ్ళిందేమో. ఒరే ఒరే, ఏది అట్టగైతే మనకెందుకనే ఆ పిల్ల కూడా వదిలేయండి రా, పదండి పోదాం.
పెద్దనా పెద్దనా పట్నం నుంచి వచ్చిందే పులి తోరసారమ్మా. అక్కడ అక్కడ సమయం పడి ఉంది. రండి రండి పరిగెత్తండి. రండి రండి బాబు రండి రండి. అయ్యో రామ, మనం ఎన్నోసార్లు చెప్పాం కొండపైకి వెళ్ళొద్దమ్మా వెళ్ళొద్దమ్మా అని. మన మాట వినకుండా ఆఖరికి సాగునే కోరుకుంది. చెప్పిన మాట ఏనుంటే ఇంత కర్మ వచ్చేది కాదుగా. ఇప్పుడేం చేస్తాం? ఈ పిల్ల పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సల్లంగా ఉండాల్సింది పోయి ఈ కట్టాలు కొని తెచ్చుకుంది. ఇప్పుడు ఏం చేద్దాం పెద్దయ్య? చేసేదే ఉంది, పోలీసులకు చెప్తే సరిపోద్ది. అయ్యో పాపం, మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఆచారం ప్రకారం ఎప్పుడు ఎట్టా చేద్దామో ఇప్పుడు కూడా అట్టానే చేద్దాం. చూసుకుందాం. బతికే ఉంది. పదండి పదండి అమ్మాయి, యాడికి వెళ్ళావు? ఏడుకొచ్చి పడ్డావు? మైకంలో పడుండవు. ఏం జరిగిందమ్మా? నిన్నేనమ్మా. చెప్పమ్మా చెప్పు. నిన్నేనమ్మా అడుగుతుంది. అడిగిన దానికి బదులు చెప్పు. వినపట్లేదా? మా గొడవ నీకు వినపట్లేదా? అమ్మాయి చెప్పమ్మా చెప్పు. మేము మాట్లాడితే వినపట్టలేదా? నిన్నేనమ్మా. ఎక్కడికమ్మా? అరే అరే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఎక్కడికి వెళ్తావమ్మా? అరే చెప్తుంటే ఏందిరా? చెప్పమ్మా. ఆగమ్మా. అరే ఆగమ్మా. ఏం అట్ట వెళ్ళిపోతావేంటి? మనం చెప్పేది ఏమంటారా? అమ్మాయి ఆగో. చెప్పండి కదా. ఓ తల్లి ఓ అమ్మాయి, నీకే చెప్పేది ఆగమ్మా. నేనిప్పుడు వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి వస్తాను. మీ ఊరు మొత్తం ఏదైతే రహస్యంగా భావిస్తున్నారో దాన్ని నేను బట్టబయలు చేస్తాను. వస్తాను.
హలో, ఇండియన్ ఎయిర్లైన్స్. ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ కరెక్ట్ టైమా? ఓకే ఓకే. చెప్పండి రావు గారు. కంగ్రాట్స్ విక్రమ్ గారు, ఢిల్లీకి ప్రమోషన్ వచ్చిందట కదా? అవునండి. ఈ రోజే వెళ్తున్నారంటే? ఎస్ సార్. మళ్ళీ ఎప్పుడు రాక? ఈ రోజే కదండి వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకేం తెలుస్తుంది? మంత్స్ పట్టొచ్చు, ఇయర్సే పట్టొచ్చు. ఓకే అండి. ఓకే సార్, వచ్చిన తర్వాత మిమ్మల్ని డెఫినెట్గా కలుస్తాను. బాయ్ బాయ్. ఇదిగోండి సార్. ఏమండి, విక్రమ్ ఢిల్లీ వెళ్తున్నాడంటే పాపం మిత్ర చాలా దిగులు పడిపోతుందండి. నేను చెప్తాను పద. మిత్ర, విక్రమ్ మనల్ని వదిలి వెళ్ళిపోతున్నాడని బాధపడుతున్నావమ్మా? నిజానికి ఇప్పుడు విక్రమ్ని ఢిల్లీ పంపించాల్సిన అవసరమే లేదు. అవునా? మరెందుకు పంపిస్తున్నారు? విక్రమ్ నందన బైరాగిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కదా, అందుకు. మిత్ర, తాళపత్ర గ్రంథాల ప్రకారం నందన్ బైరాగి వల్ల విక్రమ్కి ప్రమాదం ఉంది. అందుకని బాబూజీ, పట్టాభి, పురుషోత్తమరావు గారు ప్లాన్ చేసి విక్రమ్ని ఢిల్లీ పంపిస్తున్నారు. పోలీసులు నందన్ బైరాగిని అరెస్ట్ చేయగానే విక్రమ్ తిరిగి వచ్చేస్తాడమ్మా. ఆ నరహంతకుడిని పోలీసులు పట్టుకునేంత వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారా? అక్కడే ఉంటాడమ్మా, తప్పదు. రేపే ఆ నందన బైరాగిని పట్టుకుంటే ఎల్లుండి ఇక్కడ ఉంటాడు. మిత్ర, ఇదంతా డ్రామా అమ్మా, డ్రామా. చిన్నగా మాట్లాడండి. నో 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 నో. నిజం చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజమా? నాకేదో ప్రమాదం జరగబోతుందని నన్ను ఎక్కడికో దూరంగా పంపిస్తున్నారా? అంటే నాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్, ప్రమోషన్ రావడం, ప్రైమ్ మినిస్టర్తో కాన్ఫరెన్స్, సెంట్రల్ మినిస్టర్తో ఇంటర్వ్యూలు, అదంతా డ్రామా అన్నమాట. చెప్పండి, నా ఢిల్లీ ట్రాన్స్ఫర్ వెనక ఇంత డ్రామా ఉన్నట్టు మీకు ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? బాబూజీ, పురుషోత్తమరావు గారు.
విక్రమ్ గారు ఏంటి సార్ ఇది? నేను మీ కంటికి ఎలా కనబడుతున్నాను? అబద్ధం చెప్పి నన్ను అవమానించారు సార్. ప్రమోషన్ పేరు మీద నన్ను ఢిల్లీ ఎందుకు పంపించాలనుకున్నారు? సార్ దయచేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ నా మీద ప్లే చేయకండి. ఆఫ్టర్ ఆల్ నందన్ భైరాకి భయపడి నేను సిటీ వదిలి ఎక్కడికి దూరంగా వెళ్ళిపోవాలా? ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవడంలో అర్థం లేదు సార్. అది కాదు విక్రమ్, సార్ ప్లీజ్, నేను ఇక్కడే ఉంటాను. ఆ నందన్ భైరాగిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాను. ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే నేను మీకు కనబడకుండా వెళ్ళిపోతాను. మీరు నన్ను వెతికి పట్టుకోలేనంత దూరం వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం సార్. నమస్కారం బాబు. మీ జాతకాన్ని పరిశీలించాము. మీకు చెప్పిన జాతకం గురించి మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. మీరేం చేయాలనో ఇందులో రాసించాము. ఇందులో రాసిన దాని ప్రకారంగా జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. మీ నోటి చలువ వల్ల నాకు మనవడు పుట్టాలి. మీకంతా శుభమే జరుగుతుంది. మంచిది. నాన్నగారు తాళపత్రాలు.
ఏ మైథిలి, చెప్పమ్మా. నిన్న కొండ బావిలో పడేసిన విషయం మీ నాన్నగారికి తెలియకూడదు, తెలిసిందా? అలాగే. మైథిలి, చెప్పింది గుర్తుందిగా? అలాగే అలాగే. నాన్నగారు, ఎక్కడ దొరికింది ఇది? వరండాలో గాలిలో తేలాడుతూ కనిపించింది నాన్నగారు. ఇదేమిటి నాన్నగారు? ఇది విక్రమార్కుని జీవితానికి సంబంధించిన 5వ కాండం. ఏమైంది అమ్మా? ఇలా రా. ఎక్కడికి రా చెప్తాను. హలో హలో, పురుషోత్తంరావు గారు, నేను నరసింహశాస్త్రిని మాట్లాడుతున్నాను. చెప్పండి. కొండలో నుంచి తాళపత్రం బయటకు వచ్చింది. అది విక్రమార్కుడి 32వ జన్మకు సంబంధించిన 5వ కాండం. కాళికాదేవి విక్రమార్కునికి ప్రసాదించిన వీరఖడ్గం గురించి అందులో వ్రాసింది. ఇన్నాళ్ళు అతి రహస్యంగా ఉన్న చోటు నుంచి ఆ వీరఖడ్గం బయటకు రాబోతోంది. ఎప్పుడు వస్తుంది? ఆ సమయం దగ్గరకు వచ్చింది. ఆ ఖడ్గం బయటకు వస్తుంది. దానికి సంబంధించిన వాళ్ళ చేతుల్లోకి చేరబోతుంది. పటాబి, 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 విక్రమ్ ఎక్కడ? ఇప్పుడే వెళ్ళారు సార్. ఓ మై గాడ్, ఏమైంది సార్? విక్రమ్పూర్ నుంచి నరసింహశాస్త్రి గారు ఫోన్ చేశారు. తాళపత్రాల్లోని 5వ కాండం బయటకు వచ్చిందట. కాళికాదేవి విక్రమార్కుడు ప్రసాదించిన కత్తి గురించి రాయబడి ఉందట. ఆ వీరఖడ్గం బయటకు వస్తుందని, అది ఎవరి దగ్గరికి చేరాలో వారి దగ్గరికే చేరుతుందని చెప్పారు. ఎక్సలెంట్ సార్, నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను సార్. సార్, ఆ కత్తి ఎక్కడుందో, ఎప్పుడు వస్తుందో అలాంటి వివరాలు ఏమైనా చెప్పారా? లేదు, కత్తి బయటికి రాబోయే సమయం వచ్చిందని మాత్రమే చెప్పారు.